ఆయనకి అధికారం ఇవ్వాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా ఉంటది పరిస్థితి? బాగోదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు. ఫస్ట్ మొదటిగా ఏం మాట్లాడుతున్నారు? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. మన ప్రవర్తన ఎలా ఉంది? అందుకే ఇందాక మాట్లాడాం. ప్రవర్తన అనగానే ఒక డ్రెస్సింగ్ సెన్సో, లేకపోతే ఒక బైబిల్ పట్టుకునేటువంటి విధానమో అవి చూసుకోవాలి. వాటితో పాటుగా క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నేను ఫాలో అవుతున్నానా లేదా? లోబడుతున్నానా లేదా? నేను ఒబీడియంట్‌గా ఉంటున్నానా లేదా? అనేది కూడా మనం చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం మనందరం కూడా చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నారన్నమాట. ఏమని మాట్లాడుతున్నారు? నీ దేహమును శిక్షకు లోబరిచినంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనిదువు. మనం మాట ఇచ్చామంటే మాట తప్పకూడదండి. వేరే విషయాల దగ్గర కాదు. నేను మాట తప్పని మనిషినయ్యా అంటూ ఉంటారు. వేరే లోకాల్లో ఉండేటువంటి విషయాల దగ్గర కాదు కానీ, దేవుని దగ్గర మనం మాట ఏమిచ్చామో జాగ్రత్తగా 1కి 10 సార్లు చెక్ చేసుకోండి ఒక సమయంలో. అందుకే ఇంకొక చోట ఒక మంచి మాట రాయబడి ఉంటుందండి. సామెతల గ్రంథంలోనే ఒక మాట రాయబడి ఉంటుంది. మనం చూస్తే 20వ అధ్యాయము 25వ వచనం. వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తరువాత దాన్ని గూర్చి విచారించుటయు ఒక్కనికి ఉరియగును. ఏంటట? వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు, మ్రొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారించుటయు. ఆ రోజు వివేచించలా నీకున్నటువంటి కష్టం అలాంటిది. వివేచించలా. నిజంగా చాలామంది వివేచించరండి. ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, లేదంటే మరణం అనేది నెత్తి మీదకి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు వెంటనే, అయ్యా నువ్వు గనక నా యొక్క ప్రాణాన్ని నువ్వు కాపాడావంటే ప్రభువా, బ్రతికినటువంటి నెక్స్ట్ సెకండ్ నుంచి నీ పరిచర్యలో ఉంటా అంటారు అంతే. వివేచించరు. ఎందుకంటే భయం, మరణ భయం అటువంటిది, ఎగ్జామ్స్ భయం అటువంటిది, నీకుండేటువంటి సమస్య అటువంటిది, చుట్టుపక్కల ఉండేటువంటి మాటలు అటువంటిది అన్న వెంటనే చెప్పేసిన తర్వాత దేవుడు దాని నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఆలోచించామనుకోండి, అయ్యో అనవసరంగా చెప్పేసాను ఆ రోజు అని నీకు గుర్తొచ్చినా గుర్తు రాకపోయినా దేవుడు గుర్తుపెట్టుకుంటారు. నువ్వు ఒకవేళ వివేచింపక అన్నేసావు, మ్రొక్కుకొనిన తర్వాత దాని గురించి విచారిస్తున్నప్పుడు ఏమవుతుందట? ఉరియగును. ఈరోజు ప్రియులారా, మనం దేవునికి మాట ఇచ్చి తప్పితే ఏమవుతుందంటే మనకి ఉరి అవుతుందంటండి. ఉరి వస్తుంది మనకి. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక్కసారి మనం దేవుని యొక్క పనిలోకి వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి మనం నాగటి మీద చేయి వేసామా, వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుని సేవలోకి వచ్చి మనం ఎక్కడ నిలబడినా కానీ, బయట ఉండి దేవునికి మనం మాట ఇచ్చినా కానీ, ఎక్కడ ఉండి ఎలా ఉండి ఏ పరిస్థితుల్లో అయినా ఎలా ఉన్నా కానీ, అయ్యా ఆ రోజు పరిస్థితి అలాంటిది కాదయ్యా అన్నా కానీ దేవుడు పొరపాటు జరిగినని చెప్పకుము అంటున్నారు దేవుడు. పొరపాటు చేత చెప్పిస్తున్నాను. కొంతమంది అంటున్నట, ఆ రోజు నాకు ఉండేటువంటి టెన్షన్స్లో నేను అలా మాట్లాడేస్తానండి, ప్రభు నన్ను క్షమించి ప్రభు. అబ్బో, దేవుడు ఊరుకుంటారేంటి? ఊరుకోరండి. ఆ రోజు నేను ప్రభువా ఆ రోజు మరి యాక్సిడెంట్ బ్లడ్ పోతుందో పక్క నుంచి, అందుకే అలా మాట్లాడేసానయ్యా అంటే, బ్లడ్ పోతున్నప్పుడు మాట ఇవ్వడానికైతే ఓపిక ఉంది కానీ, బ్లడ్ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడానికి ఓపిక లేదా మనకి? ఆలోచించేయండి. అందుకే అంటున్నారు అన్నమాట, పొరపాటు చేత జరిగినని చెప్పేసి చెప్పొద్దు నువ్వు. అది పొరపాటు చేత జరిగిందా, ఎలా జరిగిందో నువ్వు మొత్తానికి నువ్వు మాట ఇచ్చావు కదా, ఆ మాటను నువ్వు నిలబెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఏవేవైతే మాటలు చెప్పామో ప్రియులారా, ఆలోచించండి ప్రతి ఒక్కరు. కొంతమంది నేను మూవీస్ చూడనని చెప్తారు, ఇంకొంతమంది లోకానుసారమైనటువంటి విషయాలు నేను వెళ్ళని చెప్తారు, ఇంకొంతమంది సండే నేను చర్చికి మాత్రమే వస్తాను, నేను ఎటువంటి పని వచ్చినా ఎలా ఉన్నా కానీ నేను వాటికి పోనని చెప్పేసి మనం మాటిస్తూ ఉంటాము. అలా ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత నేను దేవుని దగ్గరే ఉంటా, దేవుని కోసమే నిలబడతా అని చెప్తూ ఉంటాము. చదువుకునేటువంటి టైంలో కూడా ప్రభువా చదువైపోయానంటే నీ సేవకయ్యా అంటూ ఉంటాము. చదువుకునే టైంలో ప్రభువా ఏదైనా కానీ నేను లోకంలో కలిసిపోనయ్యా అని చెప్పేసి చెప్తాం. నేను సేవకు వచ్చే ముందు కూడా చెప్తూ ఉంటారు, నేను సేవకు వచ్చిన తర్వాత అక్కడ ఎలాంటి కష్టాలను నేను పడతానయ్యా అంటారు. సేవలోకి వచ్చిన తర్వాత కూడా మనం చెప్తూ ఉంటాం, అయ్యా ఈ రోజు నుంచి నేను సంతోషంగా ఉంటాను అయ్యా, ఎన్ని బాధలు వచ్చినా నేను కృంగిపోనయ్యా అని చెప్తారు. కృంగిపోమని చెప్తూ ఉంటారు. మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. అంటే దేవుడు అసమర్థుడనా? ఆలోచించేయండి. ఈరోజు మనం కృంగిపోతున్నాం అంటే కష్టాలు వచ్చినప్పుడు దేవుడు అసమర్థుడనా? ఏమీ చేయలేని వాడనా అంటే ఆలోచించండి. మరి కృంగిపోనున్నావు అంతకుముందు, దేవుడున్నాడు నాకు ఏదైనా ఆయన చూసుకుంటాడన్నావు, ఆయన నాకు ఫాదర్ అన్నావు, తండ్రి అన్నావు, నాన్న అన్నావు, డాడీ అన్నావు, అన్నీ నాకు ఆయనే అన్నావు, సమస్తం అన్నావు. మరి ఈరోజు ఇలా ఉంటే ఆలోచించేయండి. కాబట్టి మనం ఏం చేయాలయ్యా అంటే, నీవు మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా బాగా చెప్పాలంటే దేహమే దేవుని ఆలయం అని దేవుడు సెలవిస్తున్నారండి. మనం జాగ్రత్తగా ఈ యొక్క దేహాన్ని చూసుకోవాలి, మనం జాగ్రత్తగా ప్రతి మాటని చూసుకోవాలి, జాగ్రత్తగా మన యొక్క ప్రవర్తన అంతటిని కూడా చూసుకోవాలి. ఫైనల్గా ఆ మాట చదువుకుని మనం క్లోజ్ చేసుకుందామండి. సామెతల గ్రంథంలోనే
సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము. మన ప్రవర్తన అంతటి యందు మనం ఏం చేయాలి ప్రియులారా? అధికారానికి ఒప్పుకోవాలి. ఒకవేళ నువ్వు మాట ఇచ్చావు, వివేచింపకుండా మాట ఇచ్చేసావు, మొక్కుకున్న తర్వాత ఆలోచిస్తూ ఉంటే ఏమవుతుంది? ఉరి అవుతుంది. కాబట్టి ప్రియులారా, దేవునికి మాట ఇచ్చి తప్పితే ఏమవుతుందంటే మనకి ఉరి అవుతుందండి. కాబట్టి ప్రియులారా, ఎవరి ఊరి వాళ్ళు తెచ్చుకోకండి. పక్క వాళ్ళు వేసేది కాదు గానీ, మన యొక్క ప్రవర్తనతో, మన యొక్క చేష్టలతో, మన యొక్క మాటలతో, మన యొక్క నడవడికతో మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనకు మనమే ఉరి తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరు కూడా దేవునికి నేను ఏం మాట ఇచ్చాను, నేను ఏం చేయకుండా ఉన్నాను, దేవుడు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రభువు పేరట మనవి చేసుకుంటున్నానండి.